ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలో జరిగిన 2024 ఐపీఎల్ 14వ మ్యాచ్లో ముంబై జట్టు రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఓడిపోయి ఈ సీజన్లో వరుసగా 3వ ఓటమి నమోదు చేసింది. సొంత మైదానంలో ముంబై ఓడిపోవడం ఆ జట్టుకి ఘోర అవమానమని చెప్పాలి. ఈ రోజు రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి ముంబై జట్టును ఎక్కడా కోలుకోనివ్వలేదు. ఇక ఈ వరుస ఓటములపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ ఏమన్నాడంటే, ఈ రోజు మాకు కఠినమైన రాత్రి. మేము ప్రారంభించాలనుకున్న విధంగా ఆటను ప్రారంభించలేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎదురుదాడి చేయాలనుకున్నాను. కనీసం 150 నుండి 160 పరుగులు సాధించాలి అనుకున్నాం. కానీ అలా చేయడంలో విఫలమయ్యాం. అయినా పర్వాలేదు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి. నేనింకా బాగా ఆడాలి. నా ఆటను మెరుగుపరుచుకోవాలి. ముంబై జట్టుకు కెప్టెన్సీ చేపట్టాక వరుసగా ఇలా ఓడిపోవడం చాలా బాధగా ఉంది. మేము ఆల్రౌండ్ ప్రదర్శన చేయకపోవడం వల్లే ఓడిపోతున్నాం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. మా తప్పులను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్ల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేస్తాం. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వరుసగా ఓడిపోయినా తిరిగి మళ్లీ గేమ్లోకి ఎలా రావాలో ముంబై జట్టుకు బాగా తెలుసు అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.